కార్తీక్, ఒరేయ్, ఏమిటో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని అది ఏదీ చెప్పకుండా వెళ్లడమేంటి? మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య దూరం పెరగడమేంటి? వీళ్ళిద్దరి జీవితం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో భగవంతుడా. మనోహరు, ఎస్ఐ గారు. డాక్టర్ గారు, బాడీని పోస్ట్ మార్టం తీసుకెళ్తున్నాను. పోస్ట్ మార్టం అయ్యాక బాడీని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఓకే డాక్టర్, ఈలోగా నేను జైలర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. సరే పదండి. వీళ్ళిద్దరూ ఎక్కడున్నారేంటి? వైశాలి హాస్పిటల్లో ఉందా? అంటే పార్తు వచ్చింది మావయ్యని చుట్టానికి కాదా? ఏంటి వైశాలి ఈ పిచ్చి పని? అసలు ఇంత జరిగితే నువ్వు మాకెందుకు చెప్పలేదు? నువ్వు ఇంట్లోంచి వచ్చేయడమేంటి? ఎవరూ లేరని చెప్పడమేంటి? అసలు ఏం జరుగుతుందో చెప్పు. ఏం చేయమంటావు పార్తు? నా జీవితం ఎలాగో నాశనమైపోయింది. ఇంకా పెదనాన్నని బానుని బాధ పెట్టమంటావా? వాళ్ళు ఎంతో మంచివాళ్ళు. నేను ఎన్ని మాటలని వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళెప్పుడు నా గురించి మంచిగా ఆలోచించారు. నాకు మంచి సంబంధాన్ని చేశారు. నా జీవితం బాగుపడుతుందని వాళ్ళెంతో మురిసిపోయారు. పెదనాన్న తన సొంత కూతురు కన్నా నన్నే ఎక్కువగా చూసుకున్నారు. అలాంటి మనుషుల్ని ఇప్పుడు నా సమస్యలతో బాధ పెట్టమంటావా? కూల్ వైశాలి, అసలు ఏం జరిగిందో చెప్పు. పెళ్ళైన ఇన్నాళ్ళకి కట్నం డిమాండ్ చేస్తున్నావా? దానికి మీరు ఏ పేరు పెట్టుకున్నా నాకు అనవసరం. నాకు కావాల్సింది డబ్బు. ఈ సమస్యకి పరిష్కారం ఉంది అన్న నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తున్నాను. అభి నన్ను గుర్తుపట్టలేడు కదా? రోజు చూసే మేమే నిన్ను గుర్తుపట్టలేకపోయాం. ఇంకా అభి ఎలా గుర్తుపడతాడు? మరి ఇన్ని తప్పులు చేస్తున్న మీ మీద అమ్మవారికి ఎంత కోపం రావాలి వదిన గారు? అమ్మ బాను, నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా నాకు సమస్య ఉంది, నేను పరిష్కరించుకుని రావాలి అని చెప్పొచ్చింది ఇందుకా? ఇక్కడ వైశాలి జీవితాన్ని నిలబెట్టడానికి అక్కడ కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చావా? పోనీలే, ఇది కూడా నాకు కలిసొచ్చే విషయమే. దీన్ని చాలా తెలివిగా వాడుకుంటాను. కానీ ఇప్పుడు వైశాలితో మాట్లాడే టైం లేదే. విష్ణుమూర్తి గారు, విష్ణుమూర్తి గారు, ఏముండ విష్ణుమూర్తి గారు, నేను డాక్టర్నండి. విష్ణుమూర్తి గారు, మీరు చచ్చిపోయినట్టు నాటకం ఆడుతున్నారంటే నిజంగా ఇలా పలక్కుండా ఉలక్కుండా ఉంటే ఎలా అండి? ఏం చేయమంటారండి? ఇంతకుముందు గుండె నొప్పని ఇదే హాస్పిటల్కి వచ్చాను. అప్పుడు డాక్టర్ కూడా నాటకం ఆడమని చెప్పాడు. నేను బాగానే నాటకం ఆడాను. కానీ డాక్టర్ ఏసీబీ వాళ్ళకు దొరికిపోయాడు. అప్పటినుంచి పరిస్థితి ఎలా మారుతుందో అని మేము చాలా టెన్షన్ పడ్డామండి. మా అదృష్టం బాగుండి మీరు మా జాతికి చెందిన వ్యక్తి కాబట్టి సాయం చేయడానికి ఒప్పుకున్నారు. నేను చచ్చిపోయానని మీరు అనౌన్స్ చేశారు. ఒక పక్క ఎస్ఐ చూస్తున్నాడు, ఇంకో పక్క పార్థు వచ్చి పరీక్షిస్తున్నాడు. పొరపాటున ఊపిరి తీసుకున్నట్టు తెలిసిందనుకోండి, నా ఊపిరి ఆగిపోయే వరకు ఆ జైల్లోనే బతకాలి. అందుకే ఊపిరి బిగబట్టుకొని ఉన్నాను. అయినా శవాసనం వేసేవాళ్ళు ఎలా వేస్తారని చెక్ చేశాను, కానీ మరీ ఇంత కష్టంగా ఉంటుందనుకోలేదు. ఇంకా లెక్కల ప్రకారం మీరు చనిపోయినట్టే. మీ ఆధార్ కార్డు రద్దు అయిపోయింది. మీరు బతుకున్నారని ఎవరు ప్రూవ్ చేయలేరు. హ్యాపీగా వెనక నుంచి వెళ్ళిపోండి. ఎవరికీ కనబడకుండా కొత్త జీవితంతో బతకండి. అది సరే, నేను చచ్చినట్టు ప్రూవ్ చేయటానికి ఒక చచ్చిన బాడీ కావాలి కదా, ఏది? అదిగోండి, అక్కడ చచ్చిపడింది విష్ణుమూర్తి బాడీ. ఇక మీరు విష్ణుమూర్తి కాదు, కొత్త పేరు పెట్టుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఆహా, ఈ ప్రపంచంలో తన చావు తనే చూసుకున్న ఏకైక వ్యక్తి నేనే అయ్యుంటానండి. నా శవం నాలా లేకపోయినా నాకు దగ్గరగానే ఉంది. సరే, ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ శవాన్ని వాళ్ళకి అప్పచెప్పేయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. వస్తాను. మీరెక్కడికి వెళ్తున్నారు మేడం? ఇక్కడే ఉండి ఏం చేయమంటారా? అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మీ మామయ్య గారు పోయారు కదా? తెలుసు, అందుకే వెళ్ళిపోతున్నాను. ఇంకేం చేయమంటారు? మీరేంటండి
చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఆయనకి అక్కడ పోస్ట్ మార్టం జరుగుతుంది. అది అయ్యాక బాడీని తీసుకెళ్ళాలి కదా. ఆ క్రిమేషన్ కార్యక్రమం అది ఎవరు చూస్తారు? మీరే చూసుకోవాలి కదా. చూడండి ఎస్ఐ గారు, మా మావయ్య పోయారన్న బాధ నాకు ఉంది. కానీ ఏం చేస్తాను? నేనే ఒంటరి ఆడపిల్లని ఇంకొకరింట్లో ఉంటున్నాను. వాళ్ళకి మా మావయ్య అంటే నచ్చదు. అసలు ఎన్ని రోజులు నన్ను వాళ్ళ ఇంట్లో ఉండనివ్వటమే నా అదృష్టం. ఆ చివరి చూపేదో చూసేశాను, కానీ నేనేమీ చేయలేని పరిస్థితి. మీరిప్పుడు నాకు ఆ బాడీని అప్పగించినా నేనెక్కడికి తీసుకెళ్లలేను, ఏమీ చేయలేను. చూడండి, బతికున్నప్పుడు పగలు ప్రతీకారాలు ఉండొచ్చు, కానీ చనిపోయాక ఎవరైనా ఒకటే కదా. ఆ క్రిమేషన్ కార్యక్రమం ప్రాపర్గా జరగాలి కదా. ఆయన మనిషి అంటే మీరే ఉన్నారు కదా. మరి మీరు తప్ప ఇవన్నీ ఎవరు చూస్తారు? మీరు చెప్పింది నిజమేనండి. మా మావయ్యకి పిల్లలుంటే క్రిమేషన్ బాధ్యత వాళ్ళు చూసుకునేవారు. కానీ తను పెళ్లి చేసుకోలేదు. నన్నే తన కూతురి కన్నా ఎక్కువగా పెంచారు. నేనంటే ఆయనకి అంత అభిమానం. అలాంటి మనిషి ఈ రోజు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నేను మాత్రం ఆ శవాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళలేను. క్రిమేషన్ చేయటానికి నాతో ఎవరు సహాయం ఉండరు. మా మావయ్య అందరికీ శత్రువుగా మారాడు. వాళ్ళెవ్వరికి కూడా మా మావయ్య పోయారు అంటే జాలిపడరు. అలాంటిది క్రిమేషన్ కార్యక్రమం వాళ్ళెందుకు చూస్తారు? అందుకే దయచేసి ఆ కార్యక్రమాలు కూడా మీరే పూర్తి చేసేయండి. అదేంటి మేడం అలా మాట్లాడతారు? ఆయన క్రిమినలే కావచ్చు, మేము కాదను. బట్ ఇప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇంకా శిక్షలు అలాంటివి ఉండవు కదా. మీకు కావాలంటే డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను ఇస్తానండి. ఆ క్రిమేషన్ కార్యక్రమం ఏదో మీరే దగ్గరుండి చేయించాలి. ఎందుకంటే ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా మీ గురించే ఎక్కువగా తలుచుకునేవారంట. మీరంటే ఆయనకు చాలా ఇష్టమని మా కానిస్టేబుల్ కూడా చెప్పేవాడు. మరి మిమ్మల్ని అంత ప్రేమించే మనిషిని ఈరోజు ఒక అనాథ శవంగా వదిలేసి వెళ్తారా? మా మావయ్య నన్ను ఎంత అభిమానించేవాడు. అంత ప్రేమించే మనిషికి నా చేతులతో నేను దాన సంస్కారాలు ఎలా చేయగలుగుతాను? నా వల్ల కాదు. మా మావయ్య లేరు అన్న నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక నా చేతులతో ఆయన చితికి మంట పెట్టలేను. నా కళ్ళ ముందు మా మావయ్య అలా చితిలో కాలిపోతూ ఉంటే నేను చూస్తూ తట్టుకోలేను. దయచేసి అర్థం చేసుకోండి. మీ ఇంటి ఆడపిల్ల అడుగుతుందనుకోండి, ఆ కార్యక్రమాన్ని మీరే పూర్తి చేసేయండి సార్. అమ్మా నీలిమ, నువ్వు గాని పొరపాటున సినీ ఫీల్డ్కి వెళ్తే నీ అద్భుతమైన నటనతో మహానటి అనిపించుకునేదానివి. నీ బాధ చూస్తుంటే నాకే బాధ అనిపిస్తోంది. ఆ ఎస్ఐ ఇంకా కరిగిపోతాడు. సరే మేడం, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. మీరు ఎంత బాధపడుతున్నారో ఒక సాటి మనిషిగా నాకు కూడా అర్థమవుతుంది. ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి. ఆ క్రిమేషన్ కార్యక్రమం ఏదో మేం చేస్తాము. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, నా పరిస్థితిని మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ కార్యక్రమాలకి ఏ లోటు రాకూడదు. మా మావయ్యకి అన్ని ప్రాపర్గా జరగాలి. ఇదిగోండి, ఈ డబ్బులు ఉంచండి. ఇట్స్ ఓకే మేడం, గవర్నమెంట్ తరపున అదంతా నేనే చూస్తాను. పర్వాలేదు ఎస్ఐ గారు, ఇది నేను మీకు ఇస్తున్న లంచం కాదు. మా మావయ్య పట్ల నేను తీర్చుకోవాల్సిన రుణం. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. అలాగే తల్లి, ఇక్కడ విషయాలని నేను చూసుకుంటాను. వైశాలి తొందరలోనే వచ్చేస్తుందిలే. నువ్వు నీ కుటుంబంలో కొత్త సమస్యలేమి తెచ్చుకోకు. నీ ఇంటికి బయలుదేరు. జాగ్రత్త అమ్మా. వెళ్తానంది మా ఇంటికి కాదు నాన్న, అభిరామ్ ఇంటికి. వైశాలి గురించి మాట్లాడడానికి, తన సమస్యల్ని నేను తీరుస్తానని చెప్పడానికి, కొంత టైం అడగడానికి వెళ్తున్నాను. అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా? అక్కడ కార్తీక్ నువ్వు రాకపోతే పరిస్థితి మరోలా ఉంటుంది అంటున్నారు. మీ అత్తగారు కూడా అపార్థం చేసుకుంటారు కదా. మరి ఇలాంటప్పుడు నువ్వు అక్కడికి వెళ్లకుండా వైశాలి వాళ్ళ ఇంటికి వెళ్తానంటావేంటి? అవును తల్లి, ఏ సమస్యనైనా సున్నితంగా పరిష్కరించుకోవాలి. అదీ కాక కుటుంబ సమస్యలు మరీ సున్నితంగా ఉంటాయి. ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. ఏ మాట ఎలా జారుతుందో కూడా తెలీదు. కొన్ని బంధాలు తెలుపుకోవాలంటే కొన్ని బంధాల్ని వదులుకోవాలమ్మా. ఇక్కడ సమస్యలని మేము చూసుకుంటాం. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోతాలి. లేదు నాన్న, నా దారి నేను చూసుకునేంత స్వార్థం నాలో ఎప్పుడూ లేదు. అయినా వైశాలి ఎక్కడుందో తెలియడం లేదు. తను కనిపించేంత వరకు మనం ప్రశాంతంగా ఉండలేము.
ముందు తన భర్తకి తెలియజెప్పాల్సిన అవసరం మనకుంది. తర్వాత సమస్యలు ఏమొచ్చినా నేను ఎదుర్కొంటాను నాన్న. ముందు ఈ సమస్యకి పరిష్కారం వెతుకుదాం. నేను ఇప్పుడే వెళ్ళి అభిరామ్తో మాట్లాడేసి వస్తాను. వైశాలి బాబు